నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించాలి. గెలిచిన సర్పంచులకు మాజీ మంత్రి ఐకిరెడ్డి సూచన. పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రత్యేక పాత్ర పోషించాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రగడ్డి సూచించారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి గ్రామాభివృద్ధి విషయంలో అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా లక్ష్మణచంద్ర మండలం కనకాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికైన రాజు మాజీ మంత్రి అల్లోలగడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎన్నికల్లో గెలిచేందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. రెడ్డి వాళ్ళ మామూలు పూడి సించోడు ఆయన అక్కడ 2 ఎకరాలు డివల్ పట్టాయించుకున్నాడు. ఎవరైతే ఉన్నారో సూర్యారావుని పిలిపించి ఈయనకి కొద్దిగా పైసలు ఇచ్చి బిడ్డ అయిపోతాడు మండల ఆఫీస్కి పిలిచి ఇస్తే అంటే అడెల్లి పోచమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆలయాన్ని సతీ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ భూమయ్య పూజారి శ్రీనివాస్ శర్మ స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదివారం సారంగపూర్ మండలం అడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మొదటిసారి ఆలయానికి వచ్చిన అదనపు కలెక్టర్ కు ఆలయ చైర్మన్ సింగా భోజ్గౌడ్ శాల్వతో సన్మానించారు. ఈ నెల 22న పట్టణంలోని మయూర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ రిజిస్ట్రేషన్ లైసెన్స్ల మేళా నిర్వహిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ బి ప్రత్యూష తెలిపారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కొరకు సంప్రదించాలని కోరారు. ఒకవేళ లైసెన్స్ వాళ్ళు లేకుండా వ్యాపారం చేస్తే 5 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ఫోటో, ఆధార్, పాన్ కార్డులతో పాటు కరెంట్ జీఎస్టీ బిల్తో సంప్రదించాలని కోరారు. హలో అండి, నా పేరు ప్రత్యూష, నిర్మల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. రేపు మేము ఫుడ్ సేఫ్టీ FSSA లైసెన్స్ ఇష్యూయింగ్ మేళా పెట్టాము. నిర్మల్ అర్బన్ మయూరి హోటల్లో పెట్టాము. కాబట్టి నిర్మల్ అర్బన్లో ఉన్న ఫుడ్ వెండర్స్ అందరూ ఎవరెవరైతే లైసెన్స్ లేదో వాళ్ళందరూ వచ్చి రేపు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అండ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ ఫోటో అండ్ GST బిల్స్ అన్నీ తీసుకొని మా దగ్గరకు వచ్చి లేని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిర్మల్ డిపో నుండి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆదివారం ప్రత్యేక బస్సు బయలుదేరిందని డిపో మేనేజర్ పండిత్ తెలిపారు. ఈ బస్సు కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పల్లె నుండి శబరిమల వెళ్తుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో రామేశ్వరం నుండి నిర్మల్ వస్తుందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24 పండరపూర్, తుల్జాభవన్ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు నడుపుతున్నామన్నారు. ఒక్కొక్కరికి 2,840 ఛార్జ్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలు తమను సంప్రదించారన్నారు. సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధి చెందిన అడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించేందుకు బారులు తీరారు. పెరిగిటి భజన బృందం అమ్మవారి సన్నిధిలో భజన చేశారు. ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎన్నికల్లో డీలర్లుగా ఉండి సర్పంచ్గా గెలిచిన వారిని జిల్లా డీలర్ సంఘం మధ్యలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేందర్, జిల్లా కార్యదర్శి మౌలానా, అనంతులు రాజేందర్, దశరథ్, శ్రీనివాస్, ప్రవీణ్, చంద్రకాంత్, నారాయణ రెడ్డి తదితరులున్నారు. సాధించాలన్న తపన అంగవైకల్యానికి అడ్డురాదని, వైకల్యం కేవలం శరీరానికి మాత్రమేండి, చదువు కాదని కష్టపడి చదువు గ్రూప్ 3 పరీక్షలు సారంపూర్ మండల కౌటాబీకు చెందిన అరుణ్ ఆడిటర్గా ఉద్యోగం సాధించారు. కౌట్లబీ గ్రామానికి చెందిన శ్రీ రామోజీ పద్మ భూమయ్యలకు 3 సంతానం కాగా ఒక కుమార్తె, 2 కుమారులు. భూమయ్య ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్గా, పద్మ బీడీలు చేస్తూ పిల్లల్ని చదివించారు. చిన్న కుమారుడు అరుణ్కు ఒక కన్ను లేకపోయినా చదువుపై ఉన్న శ్రద్ధను చూపి డిగ్రీ వరకు చదివించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించే ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో పలువురు అభినందించారు. గ్రూప్ 1 ఉద్యోగం లక్ష్యంగా ముందుకు సాగుతారని ఈ సందర్భంగా అరుణ్ పేర్కొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన భూమర దంపతులు అడిలిపోచమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలేచం సింగ భోజాగౌడ్, ఈవో భూమయ్య శాలువాతో సన్మానించారు. నిర్మల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులుగా ఆమెడ సిద్ధన్ ఏకగ్రీవం ఎన్నుకున్నారు. పట్టణంలో 72 మంది సభ్యులుండగా మహారాష్ట్ర శాసనకుడు జలపాతం జరిగిన ఎన్నికల్లో 60 మంది సభ్యులు ఏకగ్రీవంగా సిద్ధన్ అధ్యక్షులు ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోశాధికారి చిన్నవారు పూర్ణది ఎన్నుకున్నట్లు గౌరవాధ్యక్షుడు పోర్శెట్టి సురేందర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆమెడ సిద్ధన్ మాట్లాడుతూ 2 సంవత్సరాల పాటు నీతి దయతో బాధ్యతతో ప్రతి సభ్యులు సంక్షేమాన్ని కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా ఈ 2 సంవత్సరాలు కల్మషం లేకుండా అసోసియేషన్ కు ఏ పని ఉన్నా గానీ మీరు ఇచ్చిన సందేశానుసారము తొందరగా మీకు అందుబాటులో ఉంటామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై కిరాణా, జై జై కిరాణా. న్యూ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సభ్యులలో 90% అటెండ్ అయి ప్రతి ఒక్క ఏరియా నుండి, నిర్మల్లో ఉన్న 10 వార్డుల నుంచి, ఏరియాల నుంచి ప్రతి ఒక్క సభ్యుడు వారి వారి ఇష్టానుసారం 60 మంది ఏకగ్రీవంగా ఆమెడ శ్రీధర్ని ఎన్నుకోవడం నిర్మల్ చరిత్రలోనే మొదటిసారి. దీనికి అందరు కిరాణా అసోసియేషన్ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2 సంవత్సరాల 2 నెలల కాల పరిమితి చాలా అద్భుతంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ కూడా ముందుగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నీతిగా, నిజాయితీగా ఉంటే మనం ఏదన్నా సాధించగలం. ఈ పెద్ద బాధ్యతను, ఎందుకంటే నిర్మల్ కిరాణా అసోసియేషన్ అంటే బాధ్యతతో కూడింది. దాన్ని అడ్డం పెట్టుకొని మనం ఏ విధంగా కూడా ఏది ఆశించకుండా మనం ప్రతిదీ సభ్యుడి సమాలోచనకు తగ్గట్టు మా అందరి అభివృద్ధి కొరకు పాటు పడితేనే ఇలాంటి గౌరవము, అలాగే ఇలాంటి మా సభ్యులము మేమందరం కూడా ఒక్క దాటి మీదకి వచ్చి ఈరోజు మళ్ళీ నన్ను ఎన్నుకన్నందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా నిర్మల్ కిరాణా అసోసియేషన్లో ఇంకా మెంబర్లను మేము ఒకటే కోరుతున్నాం, ఇదే యూనిటీతో ఇంకా ముంగటికి వెళ్ళి ఇంకా చాలా సాధించుకుందామని చెప్తూ జై కిరాణా, జై జై కిరాణా. సోన్ మండలం కడతాల్ గ్రామంలోని కొత్తపేటలో 25 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఆదివారం ఏర్పాటు చేశారు. ఖాళీలో విద్యుత్ లోటుతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. త్వరలోనే పాత విద్యుత్ స్తంభాలు తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో సర్పంచ్ గుర్రం రాము, లైన్మెన్ నరేష్, జూనియర్ లైన్మెన్ వెంకటే తదితరులున్నారు. వెళదామంటే రోడ్డు లేదు, రోడ్డు ఉంది కానీ సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఫలితంగా నిర్మల్ డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాకిరీ కార్యక్రమంలో భాగంగా ఆదివాసి గుడ్డం చేరడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ ట్రాక్టర్లు, ద్విచక్రాలను ఉపయోగించి వాగుల వద్ద కాలినడతో దాటి చాకిరేవు, పసుపల్లి, నాయక్పోడుగూడ, కొత్తగూడెం గ్రామాలకు వైద్య సేవ అందించి వచ్చారు. మారుమూల గ్రామాల ప్రజలకు వైద్యం అందించాల తపన నిర్మల్ డాక్టర్ అక్కడికి వెళ్లేలా చేసింది. ఈ సందర్భంగా పిల్లల వైద్యుడు డాక్టర్ అప్పాల చక్రధారి పౌష్టికారం లోపం గుర్తించి మందులు అందించారు. కనీసం విద్యుత్ సౌకర్యం సైతం లేకపోవడంతో సోలార్ లైటింగ్లను, గోండులు ఆరోగ్యంగా భావించే ఇత్తడి సర్వరు, ముంతలను వారిని దృష్టిలో పెట్టుకుని దుప్పట్లను చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తుమ్మల దేవరావు, నేరెల్ హనుమంతు, పంచాయతీరాజ్ నరేందర్, ఫారెస్ట్ బ్యూరో ఆశీష్, డాక్టర్ శ్రీనివాస్, మై సర్వన్, పోలీస్ దీపక్, పోలీస్ భీమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
బాయిల్ వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, సర్ది దగ్గు జ్వరం. అట్లనే ఈగలతోని కూడా టైఫాయిడ్ అవుతుంది, కక్కుడు బాయిల్ వస్తుంది, మళ్ళీ బంక బాయిల్ వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఈగలను అస్సలే మన దగ్గరికి రానియద్దు. ఈగలు వాలినవి మనం తినద్దు. ఈగలను రాకుండా చూసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే బాగా ఖతర్నాక్ ఏంటంటే దోమలు. ఆ మధ్యలో ఇప్పుడైతే మలేరియా తక్కువైంది, కానీ లేకపోతే గూడాలలో బాగా మలేరియా జ్వరం ఉంటుండే. అందరికీ చలి జ్వరం వస్తుండే చూడు ఒక 10 ఏళ్ల కిందట. ఆడ చూసినా చలి జ్వరాలు ఉంటుండే. ఇప్పుడు కూడా దోమలతోని డెంగ్యూ జ్వరం వస్తుంది, మలేరియా జ్వరం వస్తుంది, ఫైలేరియా జ్వరం వస్తుంది, మెదడువాపు జ్వరం వస్తుంది, ఈ చికెన్ గున్యా వస్తుంది. అందుకొరకే దోమలను అస్సలే రానియద్దు. దోమలను కుట్టకుండా చూసుకోవాలా, దోమ తెరలు వాడాలి, లేకపోతే ఇంట్లో మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే కోళ్ళను పెంచుకున్నా లేకపోతే ఏమన్నా పశువులను పెంచుకున్నా కానీ కూడా అవి పూర్తిగా మన ఇండ్ల దగ్గరికి రాకుండా చూసుకోవాలా, పెండ వాసన రాకుండా చూసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి పురుగులు మన ఇండ్లకు రాకుండా చూసుకోవాలా. ఇట్లా మనం చుట్టూ ఉన్న అన్ని కూడా మంచిగా శుభ్రంగా ఉంచుకుంటే బీమార్లు రావు. సోన్ మండలం సాగర్ గ్రామ శివార్లో గల శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో కడతాల్ గంజాల్ సోన్ గ్రామంలో గెలిపిన సర్పంచులు ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన సర్పంచులు గుర్రం రాము, వనజా కృష్ణప్రసాద్ రెడ్డి, వెంకటరమణ, ఉప సర్పంచ్ సాయి కుమార్, శివరాం, మహేందర్ను, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ట్రస్మా జిల్లా గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కాకతీయకారు డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్ మొయినుద్దీన్ సర్పంచులు సన్మానించారు. ఈ కార్యంలో సోఫినార్ యూత్ లీడర్లు బొడ్డు నగేష్, సయ్యద్ ముజాహిద్రాతో నిర్వహించారు. గణేష్ గౌడ్, సత్యనారాయణ, నడిపిన సహా తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆమోదించిన వ్యాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని జాతీయ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎంసీ లింగన్ డిమాండ్ చేశారు. ఆదివారం జాతీయ స్థాయిలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 2025 మార్చి 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా వ్యాలిడేషన్ చట్టాన్ని ఆమోదించుకుందని ఆరోపించారు. ఈ చట్టం వల్ల భవిష్యత్తులో 1/1/26 తర్వాత పదవి విరమణ చేపడుతున్న ఏ ప్రభుత్వ పెన్షన్ వేతన సవరణ కమిషన్ సిఫర్లు పొందే అవకాశం లేదన్నారు. తక్షణమే చట్టాన్ని ఉపసంహరించుకొని లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మిషన్ భగీరథ అధికారుల లక్ష్యం వల్ల మామిడి మండలం పొలకల్ గ్రామం చేత తన గేదె మృతి చెందిందని బిచ్చల చిన్నయ్య అనే రైతు వాపోయాడు. గత కొద్ది రోజుల నుండి గేదె కనిపించకుండా పోయిందని, అన్ని చోట్ల వెతికిన ఫలితం లేకపోయిందని, చివరి కమల్కోట్ రోడ్డు పక్కన వాగు వద్ద మిషన్ భగీరథ పైపు వెళ్లే గేటు వాళ్ళ వద్ద పడిపోయి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తన గేదె చనిపోయిందని, ప్రభుత్వం తన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో షూరా జిమ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. శాతకర్ణి యోధస్, శివాజీ యూరస్, పృథ్వీరాజ్ వీరస్, మహారాణా ప్రతాప్, ధీరస్ టీంలు టోర్నమెంట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో శాతకర్ణి యోధస్ 89 పరుగులు చేయగా మహారాణా ప్రతాప్ టీం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గెలుపొందిన జట్టుకు ట్రోఫీ నిర్వాహకులు బహుమతులు అందజేశారు. విజేతలను డాక్టర్లు, క్రీడాకారులు అభినందించారు. ఆల్ ద బెస్ట్. టీమ్ కి దండకాయలు అంటాడు. భారత్ మాతా కే జై శివరాజీ మాతా కే వందే వందే భారత్ మాతా కే. शुभ नामे जागे तव शुभ आशीष मांगे जाए तब जय हे जय हे जय 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 हे भारत माता के भारत माता के. ना ఇప్పుడు బాలయ్య చక్కని బ్యాటింగ్ కృష్ణ నైస్ బౌలింగ్, చక్కటి ఫ్లిక్, నైస్ బ్యాటింగ్, ఓ నైస్ షాట్, పాయింట్ చేసేవా మళ్ళీ అవుట్ అయ్యే అవకాశం. నైస్ షాట్, వాటర్ షాట్, వాటర్ షాట్. ఈ ఇండియన్ వాటర్స్ లో మనం ఇలాంటి షాట్స్ చూస్తాం. ఇక్కడ కూడా సోమా చూసావా, చెప్పానా మంచి బౌలింగ్ సోమా ద్వారా. సారీ బ్యాటింగ్ వారికి చక్కగా నీరు
సార్ దేవేంద్ర రెడ్డి సార్ గారికి, అలాగే శ్రీనివాస్ సార్ గారికి, సురక్ష హాస్పిటల్ యాజమాన్యానికి, చక్రాని హాస్పిటల్, అరుణ్ రెడ్డి హాస్పిటల్, రామ్దేవ్ గారికి, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎన్నోసార్లు చాలా మందితో ఆడినాం మీ దాంట్లో, బట్ ఆల్వేస్ ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తారు. మ్యాచ్ ఎట్లా ఎంజాయ్ చేసినామో ఈరోజు అసలు అంతా మేము అన్ని హాస్పిటల్ వదిలేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే మా వినోదం ఏమనంటే ఇట్లాంటి లీగ్స్ని మనం ఇంకా పెద్ద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించాలి. గెలిచిన సర్పంచులకు మాజీ మంత్రి ఐకిరెడ్డి సూచన. పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కావేరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు. ఈ వార్తనింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.